హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఊరి నుండి నిన్ననే వచ్చాము. సో ఇంట్లో సామాన్లు అయితే ఏమీ లేవు. మేమైతే ఇంకా డీమార్ట్కి అయితే వెళ్తున్నాము సామాన్లు అయితే తేవడానికి. నేను, మా బుడ్డోడు, మా అత్తయ్య, మా హస్బెండ్ అయితే వచ్చాము డీమార్ట్కి. మా బుడ్డోడు రావడం ఇదే ఫస్ట్ టైం అండి డీమార్ట్కి. ఇంకా మేమైతే బ్యాగ్ ఇచ్చి బ్యాగ్ సీల్ చేయించుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా ట్రాలీ అయితే తీసుకున్నాము. మా బుడ్డోడు కూర్చుంటాడో కూర్చోడో అని భయపడ్డాను, బట్ బాగానే కూర్చున్నాడు ట్రాలీలో మా బుడ్డోడైతే. ఏంటి నన్ను వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారు, అసలు ఏం చేస్తున్నారు అని వింతగా చూస్తున్నాడు మా బుడ్డోడు. అంత కొత్తగా ఉంది, ఎప్పుడు తీసుకురాలే కదా అసలు ఎక్కడికి. సో అంత డిఫరెంట్గా చూస్తున్నాడు వాడు. ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోనే ఎవ్వరు లేరని ఇంకా అన్ని పప్పులు వేస్తున్నాను కవర్లో ప్యాక్ చేయించడానికి. డీమార్ట్లో కొన్ని ఐటమ్స్ ప్యాకెట్స్లో కూడా అమ్ముతారు, ఇలా పప్పులు, రవ్వ, పల్లీలు. కాకపోతే అలా తీసుకోకుండా ఇలా కుల్లా తీసుకుంటేనే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, ప్యాకెట్స్లో ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు ఇట్లా విడిగానే ప్రిఫర్ చేస్తాను, ఏది ప్యాకెట్స్లో అయితే తీసుకోను. ఇలా విడిగా తీసుకుంటే ఏంటంటే మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మా బుడ్డోడైతే లిఫ్ట్లోకి వెళ్ళగానే ఆ బటన్స్ చూసి చాలా ఎక్సైట్ అవుతున్నాడు. అసలు వాటి దగ్గర తీసుకెళ్ళండి అని చెయ్యి అయితే చూపిస్తున్నాడు మా బుడ్డోడు. ఆ బాల్స్ అయితే కొనడానికి కాదు, జస్ట్ వాడు ఆడుకోవడానికి. డీమార్ట్లో ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, వాటితో వేటితో వాడు ఆడుకోడు. స్పూన్స్, గ్లాసులు, ఇంకా వైర్లు వాటితోనే ఆడుకుంటాడు. సో అందుకే బొమ్మలు ఏం కొనట్లేను. ఇంకా నేనైతే వాడు బాయ్ అయినా నేను ఎప్పుడు గర్ల్స్ సెక్షనే చూస్తాను. ఎప్పుడు నాకు కొనాలని ఉంటుంది కానీ కొని వేస్ట్, సో వాడికైతే వెయ్యలేను. అబ్బాయిలవి ఎంత చూసినా బోరే కొట్టదు, బట్ అమ్మాయిలవి అయితే ఇంకా చూస్తూ చూస్తూ అలానే ఉండాలనిపిస్తుంది డ్రెస్లో. ఇంకా మా బుడ్డోడి కోసం అయితే చైర్ చూస్తున్నాను, బట్ వాడైతే సరిగ్గా కూర్చోట్లేడు. ఒక 3 months తర్వాత చైర్ కొందామని చూస్తున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ బిల్ వేపిస్తున్నాను. ఇంకా బిల్ వేపించి ఇంటికైతే వచ్చేసాను. షాపింగ్ చేస్తుంటే ఏమనిపించదు, బట్ చదివేటప్పుడు తెలుస్తుంది వాటి విలువ. బిల్ ఏమో ఎక్కువైంది, సామాన్ అయితే తక్కువే వచ్చింది. ఇంకా నేనైతే తీసుకున్నవన్నీ ఉన్నవా లేవా అని అన్నీ చెక్ చేస్తున్నాను. అన్నీ ఉన్నాయి కానీ బిల్ అయితే ఎక్కువైంది. సో నేనైతే ఈ గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాను. ఇంకా మా బుడ్డోడైతే అస్సలు చదరనివ్వట్లేడు, వచ్చి వాటి ముందే కూర్చుంటున్నాడు. ఎంత తీసుకెళ్ళి అక్కడ పక్క కూర్చోబెట్టినా కూడా ఊరికే వస్తున్నాడు. ఇంకా నేనైతే డీమార్ట్లో కొన్ని డబ్బాలు అయితే తీసుకున్నాను, అవైతే క్లీన్ చేసుకుంటున్నాను గ్రాసరీస్ అన్నీ అందులో నింపడానికి. ఇంకా డబ్బాలు క్లీన్ చేసుకున్న తర్వాత అయితే సెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంట్లో లేను కదా, అసలు చాలా బూజు పట్టింది ఇల్లు అయితే. ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా డబ్బాలు తోమిన తర్వాత అయితే ఆరబెట్టుకుంటున్నాను, వాటర్ కూడా లేకుండా. ఇంకా డబ్బాలో అయితే అన్ని గ్రాసరీస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. అంటే ఇంతకుముందు డబ్బాలు ఉన్నాయి కానీ అవి అన్నీ ఒకేలాగా లేవు. సో నేను ఇప్పుడైతే అన్నీ ఒకేలాగా కొనుక్కొచ్చుకున్నాను డీమార్ట్లో. అన్నీ డిఫరెంట్గా ఉంటే ఎలానో ఉంది కిచెన్లో. సో నేనైతే అన్నీ ఒకే డబ్బాలు అయితే తీసుకున్నాను. కిచెన్ నీట్గా ఉంటే నాకైతే డైలీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా మా బుడ్డోడైతే డబ్బాలో ఉన్న పప్పు అంతా పారబోసాడు. ఇంకా మా అత్తమ్మ అయితే తీసుకెళ్తుంది వాడిని. ఇంకా నేనైతే అన్ని కంటైనర్స్లో నింపేస్తున్నాను అన్ని గ్రాసరీస్. డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఇదే పని కదా ఎవరిదైనా, డబ్బాలు తోమాలి, ఇంకా గ్రాసరీస్ అయితే వాటిలో నింపాలి. ఇది పెద్ద పని. సో నేనైతే అన్ని డబ్బాలలో నింపేసుకున్నాను గ్రాసరీస్. సో చూడ్డానికి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో కదా మా కిచెన్. ఇక్కడైతే ఉప్పు, కారం అలాంటివి ఏం పెట్టను, ఎందుకంటే మాకు స్టవ్కి ఇక్కడ ఈ సెల్ఫ్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ ఏం పెట్టాను. అవైతే నా స్టవ్ పక్కనే పెట్టుకుంటున్నాను, అక్కడికి తిరగడానికి ఇబ్బంది అవుతుందని. సో నేను అక్కడే పెట్టుకుంటాను ఉప్పు, కారం. ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.